తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇవాళ రాష్ట్ర ప్రజలకి సూపర్ 6 అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసి మీకు 15,000 ఈ పాపకు కూడా 15,000, ప్రతి 18 ఏళ్ళు దాటిన అమ్మాయికి అందరికీ కూడా 15,000 అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసి 18,000 అని ప్రచారం చేసి ఈ రోజున ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఏదైతే పెన్షన్ ఉందో ఆ పెన్షన్ ఒకటే చేస్తూ రైతులకి మరి నడ్డి విరిసి ఎలా సివిల్ సప్లైలో పెద్ద ఎత్తున రైతులకి మేలు చేస్తామన్నారు. మరి ఎన్ని నెలల్లో రైతులకి డబ్బులు ఇవ్వకుండా ఆపి వేశారో, ఏదైతే రైతు భరోసా కింద మేము అందించే కార్యక్రమాన్ని మీరు 20,000 చేసి మేము రైతులకు అందిస్తామన్నది ఇప్పుడు కూడా మాట్లాడకుండా ఉలుకు పలుకు లేకుండా చేస్తున్నారు. ఏదైతే ఆగస్టు 15కి బస్ ఫ్రీ అన్నారో అది కూడా చేయలేదు. ఏదైతే అమ్మఒడి అన్నారో తల్లికి వందనం అది కూడా ఎగనామం పెట్టారు. ఇవాళ 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి మరి పెన్షన్ ఇస్తామని చెప్పారు, అది కూడా పంగనామం పెట్టారు. ఇవాళ రైతులను మెయిన్గా ఈ కష్టకాలంలో ఆదుకోవాల్సింది అది కూడా ఆదుకోకుండా చేస్తున్నారు మీరు. ఇవాళ మేము రేషన్లో పెద్ద ఎత్తున ప్రజల దగ్గరగా చేరువుగా బళ్ళు ద్వారా అందించే కార్యక్రమాన్ని కూడా మంగళం పాడతానికి సిద్ధంగా ఉన్నారు మీరు. మా టైంలో సార్టెక్స్ బియ్యం, ఫోర్టిఫైడ్ రైస్ పెద్ద ఎత్తున మేము అందించాం. అదే కాకుండా కందిపప్పు ఇచ్చాం, షుగర్ ఇచ్చాం, గోధుమ పిండి ఇచ్చాం, రాగి పిండి ఇచ్చాం. మీరు ఇవేమీ ఇవ్వకుండా ఓన్లీ బియ్యమే ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. మళ్ళీ సార్టెక్స్ సన్న బియ్యాన్ని కూడా ఆపేసి మామూలు బియ్యమే ఇస్తామని అంటున్నారు. ఇవాళ మీరు ప్రజలకు చేసేది ఏంటి? ప్రజల నడ్డి విరుస్తాం, ప్రజలకు అన్యాయం చేయటమేనా? మీ జీవితంలో నిజం ఎరగరు. నిజం చెప్పారంటే అది అబద్ధం కింద లెక్కేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. అలాగే తణుకు నియోజకవర్గ ప్రజలను కూడా మభ్యపెట్టి మాయ చేసి ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పెద్ద బూతుగా అబద్ధంగా ప్రజల్లో బ్యాడ్ ప్రచారం చేసి ఏదో రకం ఇవన్నీ తాకట్లు పెట్టేస్తారని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జిమ్మి అన్యాయంగా అక్రమంగా ప్రజలను మోసం చేసి వాళ్ళు మళ్ళీ అదే టైటిలింగ్ యాక్ట్ని కంటిన్యూ చేస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు చూడకుండా అందరికీ చేశారు. ఇవాళ పార్టీలు నిలదీసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఎవరిచ్చారు మీకు హక్కు? ఈ ప్రజాస్వామ్య దేశంలో, ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కళ్ళకి ఎవరిష్టానుసారంగా వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళని ప్రశ్నించే హక్కు మీకు ఎవరిచ్చారు? మీకు ఆల్రెడీ మీరు గెలిచారు. మీరు ఏ రకంగా గెలిచారో మాకు తెలియదు. ఇలా దేశం అంతా ఈవీఎంలు గోల నడుస్తూ ఉంది. మన రాష్ట్రంలో కూడా ఈవీఎంలకి పద్ధతిగా అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా మరి క్రాష్ చేసి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. దీనికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు రాబోయే రోజుల్లో. కానీ ఇవాళ ప్రజలకి మీరు గతంలో పార్టీలు, ప్రాంతాలు, కులాల, మతాలు చూడకుండా చేసిన విధంగా ప్రజలను పరిపాలించాలని మీ సూపర్ 6ని అమలు పరచాలని మేము కోరుకుంటున్నాం.